నమస్తే myself Sarasija welcome to my 3 news ముందుగా headlines పేదలకు ఇండ్లు నిర్మించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ప్రజా ప్రతినిధులు వేములవాడలో నేషనల్ లోక్ అదాలత్ మహిళలు ఆత్మస్థైర్యంతో జీవించాలన్న జడ్జ్ మంతినిలో బోర్డు తిప్పేసిన నగల వ్యాపారి సుమారు 2 కోట్ల మేరకు కాజేసిన వైనం ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు వివిధ సంస్థల ఆధ్వర్యంలో మహిళలకు ఘన సత్కారం ఇక వార్తల్లోని వివరాలు గ్రామాన ఇందిరమ్మ ఇండ్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని థరూర్ క్యాంపులో చేపట్టిన ఇందిరా మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంగా నిధులు ఇచ్చిన సీఎం రేవంత్ కు కృతజ్ఞతలను తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ ఏం చేస్తున్నారనే ప్రశ్నకు ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులే నిలువుటద్దమన్నారు అనంతరం విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక తొలి సంతకంతోనే సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారన్నారు గడిచిన 10 ఏళ్లలో ఏ నాయకుడు ప్రజల కష్టాలు పట్టించుకోలేదన్నారు గౌరవ విప్ గారు గాని ఇక్కడ నుంచి అంతకుముందు ప్రాతినిధ్యం వహించిన సీనియర్ నాయకులు వాళ్ళు 20 కోట్ల రూపాయలు ఈజీఎస్ తోటి ప్రతి గ్రామంలో ఏదో ఒక రోడ్ వేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు ఏ ఊరని చూసుకొని ధర్మపురి కావచ్చు జగిత్యాల కావచ్చు రాయకల్లో అల్లీపూర్ కానీ అంతరంగం ఒడ్రకాలని కావచ్చు ప్రతి చోట కూడా ఎక్కడో ఒక దగ్గర తప్పే మరి అదే విధంగా దాని కంటిన్యూషన్ లో భాగంగా మొన్న ఈజీఎస్ లో 8 కోట్లతోటి పనులు మంజూరు గౌరవ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది ప్రతి గ్రామంలో అవి వాటితో పాటు ప్రతి ఎస్సీ కాలనీలో 10 కోట్లతోటి నియోజకవర్గంలో ఇక్కడ 11 కోట్ల 20 లక్షలతోటి జగిత్యాల నియోజకవర్గంలో మరియు పంచాయతీరాజ్ తోటి అవి దాంతో పాటుగా R&B తోటి కూడా మళ్ళొక 10 కోట్లు దళిత కాలనీలో రోడ్లు అయిపోతున్నాం సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా ఎవరినైనా ఎప్పుడైనా మన పేదవాళ్ళకి సంబంధించినటువంటి వారు ఇచ్చిన మాట అమలు విషయంలో కూడా ఎప్పుడైనా మీరు మాట్లాడినారా ఇలా గ్రామాల్లో కూడా 14 నెలల పాటు ప్రభుత్వం వచ్చినటువంటి సందర్భంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో శాసనసభ్యుడిగా ధర్మపురి ప్రజల దయతో ఆ లక్ష్మణ సరస్వతి దేవుడి దయతో నేను శాసనసభ్యుడికి వెళ్ళిపోయింది 14 నెలల పాట ఇవాళ నా ధర్మపురి నిజవర్ కానీ జగిత్యాల నిజవర్ కానీ కోట్ల నిజవర్ కానీ జిల్లాకు సంబంధించిన 18 మండలాల మీద ప్రాంతాల ప్రజలందరికీ కూడా రాష్ట్రం తరఫున సంక్షేమ కార్యక్రమం 200 యూనిట్ కానీ ఉచిత కరెంటు ఇవ్వడం కానీ అదేవిధంగా 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కానీ ఉచిత బస్సు సౌకర్యం కానీ రాబోయే రోజులమ్మా ఇలా ఇందిరమ్మ ఇల్లు ఇలా గ్రామీణ ప్రాంతం సోదరమని అమ్మ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఏ గ్రామాల్లో ఉన్నా కూడా ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ వాడలేని ఊరున్నదమ్మా ఎలాంటి పరిస్థితుల్లోనూ మహిళలు ధైర్యాన్ని కోల్పోవద్దన్నారు జడ్జి జ్యోతిర్మయ్ అన్ని సందర్భాల్లోనూ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని సూచించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కోర్టు ఆవరణలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వివాహిత పల్లవి ఆత్మహత్య విషయంపై న్యాయమూర్తి భావోద్వేగానికి గురయ్యారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కోర్టులో మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయ్ హాజరై పలు కేసుల్లో ఇరు వర్గాలకు రాజీ కుదిర్చారు అనంతరం జడ్జి మాట్లాడుతూ రాజీ ద్వారా పరిష్కారానికి అవకాశం ఉన్న కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని సూచించారు అదాలత్ తీర్పుకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని చెప్పారు అనంతరం రాజీ పడ్డ భార్యాభర్తలను జడ్జి షాల్వాతో సత్కరించారు
లోక్ అదాలత్ సందర్భంగా ఇటీవలే వివాహిత మ్యాన పల్లవి ఆత్మహత్య విషయంపై జడ్జి జ్యోతిర్మయ్ భావోద్వేగానికి గురి అయ్యారు. పల్లవికి చాలా సందర్భాల్లో ధైర్యం చెప్పినప్పటికీ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం తనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయని వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి తప్ప చనిపోవడం పరిష్కారం కాదని చెప్పారు. మరే మహిళ ఇలాంటి తప్పులు చేయవద్దని జడ్జి సూచించారు. ఎంత ఉన్నా మెంటల్లీ, ఫిజికల్లీ, ఫైనాన్షియల్లీ, ఎడ్యుకేషనల్లీ స్ట్రాంగ్గా ఉంటే ఎవరి దగ్గర నుండి ఏది ఆశించాల్సిన అవసరం ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇట్లా చనిపోవడం అంత కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అందరూ హ్యాపీగానే ఉంటారు, తర్వాత వాళ్ళ పిల్లలు సఫర్ అవుతారు అల్టిమేట్గా. అది గుర్తుపెట్టుకోండి. బట్ ముఖ్యంగా చదువు అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడైతే మనం ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్గా ఉంటామో ఎవరి దగ్గర నుండి ఏది ఆశించాల్సిన అవసరం ఉండదు. ఎవరి మీద డిపెండెంట్గా ఉండాల్సిన అవసరం ఉండదు. అది గుర్తుపెట్టుకొని ఈవెన్ మ్యారేజ్ అయ్యి ఒకవేళ సఫర్ అవుతున్నా బయటకు వచ్చి స్ట్రాంగ్గా మనం లైఫ్ లీడ్ చేసుకోగలము అనే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇలాంటి థాట్స్ రావు. నేను ఆ అమ్మాయికి చెప్పాను ఆ రోజు, మంచిగా చదువుకోమా, ఎందుకు అతను తీసుకెళ్ళినప్పుడు నువ్వు ఎందుకు ఇంత బెగ్ చేస్తున్నావు అని చాలాసార్లు అమ్మాయికి చెప్పాను. బట్ అమ్మాయి వినలేదు, రాంగ్ స్టెప్ అయితే తీసుకుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరైతే విక్టిమ్స్ ఆడపిల్లలు వస్తున్నారో అలాంటి పనులు మాత్రం చేయొద్దు. వస్తూనే ఉంటాయి సమస్యలు, మరి చనిపోవడం ఒకటే సమస్య కాదు. పెద్దపల్లి జిల్లాలో మరో భారీ మోసం వెలుగు చూసింది. ఇటీవల గోదావరి ఖనికి చెందిన ఓ నగల వ్యాపారి కస్టమర్ల సొమ్ముతో ఉడాయించిన ఘటన మరవక ముందే తాజాగా మంతినిలో ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. కస్టమర్ల నుంచి బంగారం, నగదు వసూలు చేసిన వ్యాపారి కుటుంబంతో సహా రాత్రికి రాత్రే పరారయ్యాడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. మహారాష్ట్రకు చెందిన వ్యాపారి తోరద్ సీతారాం ఆయన 2 కుమార్లతో కలిసి 30 ఏళ్లుగా పెద్దపల్లి జిల్లా మంతినిలో బంగారు నగల వ్యాపారం చేస్తున్నారు. మంతినితో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన చాలా మంది వారి షాప్లో బంగారు నగలను తయారీకి ఆర్డర్ ఇచ్చేవారు. ఈ క్రమంలో నిర్వాహకులు తమకున్న పరిచయాలతో ప్రజలను నమ్మించి అప్పులు చేసి డబ్బులతో పాటు బంగారం, వెండి వసూలు చేసి వారం క్రితం పరారైనట్టు బాధితులు తెలిపారు. మరుసటి రోజే విషయం తెలిసినప్పటికీ వారు కుంభమేళాకు వెళ్లినట్టు ఓ ప్రచారం జరిగింది. వారం రోజులైనా తిరిగి రాకపోవడం, వారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీస్ స్టేషన్ కు క్యూ కట్టారు. అత్తగారు అయితే ఇక్కడ గోల్డ్ షాప్ మంచిది, ఇలా వీళ్ళు బ్రదర్స్ మంచి వర్క్ చేస్తానని చెప్పిన వాళ్ళే రీమేకింగ్ కోసం 3 తులాల గోల్డ్ ఇచ్చి ఉండేవి. ఇప్పటికీ ఆయన దింపుబడి సంవత్సరం అవుతుంది. ప్రతిసారి వచ్చినప్పుడల్లా నెల తర్వాత అని చెప్పుకుంటా ఇట్లనే గడుపుకుంటున్నాడు. మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా 15 మార్చి రోజు ఇస్తా అని మాకు ప్రామిస్ చేసిండు. ఆ 15 మార్చి రాకముందే వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు అందరు కలిసి ఇక్కడ నుంచి పారిపోయినారు. మాకు పైన ఉన్న ఆఫీసర్లు కానీ ఎవరైనా కూడా దీని మీద చర్య తీసుకొని మాతో పాటు ఉన్న అందరు బాధితులందరికీ న్యాయం జరిపించాలని నేను కోరుకుంటున్నాను. ధనలక్ష్మి జ్యువెలర్స్ అనే పేరుతోనూ సాయినాథ్ జ్యువెలర్స్ అనే పేరుతోని 2 దుకాణాలు నడిపి మంతిని యొక్క కస్టమర్ల సొమ్ము మరియు అప్పుగా ఇచ్చిన కొద్దిమంది వడ్డీకి ఇచ్చిన వాళ్ళ సొమ్ము జమ చేసుకొని మంతిని నుండి గత 20 రోజుల నుండి కనిపించకుండా మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు పారిపోయినారు. ధనలక్ష్మి జ్యువెలర్స్ ఒక సీతారాం, ప్రశాంత్, ప్రవీణ్ తండ్రి కొడుకుల మీద ఈరోజు బాధితులు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. మొత్తం ఈ బాధితుల సొమ్ము సుమారుగా 700 గ్రాముల బంగారము మరియు 50 లక్షల రూపాయలు మరియు ఒక 51 కిలో వరకు వెండి మొత్తం జమ చేసుకొని వెళ్ళినాడు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజీలో క్యాన్వాస్ 25 పేరిట వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఎంబీబీఎస్ కోర్సులను పూర్తి చేసిన వైద్య విద్యార్థులు రోల్ మోడల్ గా నిలవాలని ప్రిన్సిపల్ సూచించారు. అనంతరం డీజే సౌండ్స్ మధ్యన మెడికోలు అదిరేటి స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ నరేందర్, గోదావరి ఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ దయాల్ సింగ్, ప్రొఫెసర్లు, వైద్యులు పాల్గొన్నారు. Ranking now at 7th Medical College in the state, and I think it is one of the most wanted medical institutions from among the students to join MBBS course.
In 2022, when we all had celebrated the birth of SIMS, when we got approval from the National Medical Commission, in 2022, since then we have 3 batches of MBBS students of 150 each, and we are waiting for the approval for another batch. And we also have applied for the postgraduate courses this year. But all my faculties are doing such wonderful job. In spite of the challenges they are facing, there is some deficit in the faculty position, but still in spite of the challenges, they are giving their utmost dedication and conducting classes to the undergraduate students. They are also conducting clinical bedside clinics. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. వివిధ రంగాలలో సేవలు అందించిన మహిళలను ఘనంగా సత్కరించారు. మహిళలు అన్ని రంగాలలో రాణించాలని, జీవితంలో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని పలువురు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని జూనియర్ సివిల్ కోర్టులో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి కె జ్యోతిర్మయి హాజరై మహిళా న్యాయవాదులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం జడ్జి న్యాయవాదులకు మహిళా దినోత్సవం సందర్భంగా పలు బహుమతులను అందజేశారు. ఈ వేడుకల్లో మహిళా న్యాయవాదులు అన్నపూర్ణ, సుజాత, నాసరి, సరిత, మమత, పద్మ పాల్గొన్నారు. అందరికీ హ్యాపీ విమెన్స్ డే. ఈరోజు మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. కానీ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అందరూ విమెన్ ఎంపవర్మెంట్ ఇక్కడే కనిపిస్తుంది నాకు. మా విమెన్ అడ్వకేట్స్, మా స్టాఫ్ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేసి ఇది ఇంత సక్సెస్ఫుల్గా నడిపించినందుకు ధన్యవాదాలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని మహిళా రైతులు పంట పొలాల్లో కేక్ కట్ చేసి మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. అనంతరం ఒకరికి ఒకరు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 10 ఏళ్ల నుండి పొలాల్లోనే మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్టు రైతు మాధవి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత గృహలక్ష్మి పథకం కానీ, మహాలక్ష్మి పథకం కానీ, కరెంటు బిల్లులు కానీ, మన గ్యాస్ బిల్లులు కానీ ఇవన్నీ ఇంత మంచిగా చేసి మరి రేవంత్ అన్నకు మహిళలందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఇన్ని పథకాలు మహిళలకు తీసుకొచ్చి మరి ఈ మహిళా దినోత్సవాన్ని మార్చి 1 నుంచి వెళ్ళి జనవరి 8 వరకు మరి ఎన్నో ప్రోగ్రాంలు మీరు వార్షికోత్సవాలు జరుపుతారు కాబట్టి మరి ఈ మహిళా వార్షికోత్సవాలు కూడా గవర్నమెంట్ పరంగా. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి తండా మండల పరిషత్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు, చిన్నపిల్లలు ఆటపాటలతో అలరించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం తిరుపతి జాదవ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని తెలంగాణ చౌక్లో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి సిపిఐ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కడారి రాములు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళగా చాకలి ఐలమ్మ చేసిన పోరాటాన్ని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మహిళలు కేవి అనసూయ, రేగుల అనిత, సరోజ, భారతి, రిత, వరలక్ష్మి పాల్గొన్నారు. మహిళా దినోత్సవం మహిళలు ముందుకు రావాలని, మహిళలకు పెట్టిన హక్కులు కానీ ఏవి కానీ అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మహిళలు ఇంకా ఎంత ముందుకు పోదామన్నా అంత వెనుకక చేస్తుండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని మహిళలకు, మహిళా సంఘాలకు బహుళ వడ్డీ రుణమాఫీ చేయాలని. వాడలో ఈరోజు సాకల ఐలమ్మ మహిళా దినోత్సవం పురస్కరించుకొని సాకల ఐలమ్మ గారికి అప్పుడు ఉద్యమకారురాలకి అప్పుడు నైజాం సర్కార్ దొరలను తరిమి కొట్టినటువంటి మహిళా చైతన్యవంతులు కావాలనేది ఇలా ఆమె సాకల ఐలమ్మకు దండా వేసుకొని ఈ యొక్క సందర్భం జరుపుకోవడం జరిగింది. మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చూస్తే మహిళల మీద ఎన్నో ఇలా జరుగుతున్నటువంటి అరాచకాలు, మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులను కూడా నిరసిస్తూ ఇలా మహిళలకు ఇలా దాడులు జరిగిన వాళ్ళను శిక్షించాలని.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కుట్టు పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషిస్తున్న మహిళలను మేరు సంఘం నాయకులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మేరు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కీర్తి రాజయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేరు కులస్తులకు శిక్షణతో పాటు రుణాలు ఇప్పించి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మేరు సంఘం మహిళా నాయకులు పాల్గొన్నారు. అందులో భాగంగా స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయినప్పటికీ కూడా మా మేరు జాతిని ప్రభుత్వాలు గుర్తించడం లేదు. సో ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర కులాల మహిళలకు శిక్షణ ఇచ్చుకుంటూ బ్యాంకు రుణాలు ఇచ్చుకుంటూ పనిముట్లు ఇచ్చుకుంటూ సహకరించడం వల్ల నా జాతి మహిళలు వాళ్ళు పొట్టగడవడమే తిప్పలున్నది. ఇప్పుడు ఈ కిరాయి ఇంట్లో ఉండి ఈమె జీవనోపాధి కొనసాగిస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు పట్టించుకొని ఈ ఇతర మహిళలకు ఇతర కులాల మహిళలకు శిక్షణ ఇచ్చుడు బంద్ చేసి మా మేరు కులస్తులైన మహిళలకే శిక్షణ ఇచ్చి పనిముట్లు ఇవ్వాలని చెప్పి అట్లాగే వీరికి మా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి, 50 ఏళ్ళకే పెన్షన్ ఇవ్వాలి. ప్రాబ్లం ఏంటంటే మేము 2 లక్షల నుంచి 3 లక్షల మంది ఉంటాం. చట్టసభలల్లో మేము మా కులస్తులు శాసనసభ్యులు కానీ ఎంపీలు కానీ లేకపోవడం వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. గ్రామ స్పెషల్ ఆఫీసర్ సురేష్, పంచాయతీ కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం మహిళా ఉద్యోగులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి మోచే రమేష్, మాజీ సర్పంచ్ గాండ్ల సుమతి, గ్రామ పంచాయతీ సిబ్బంది, భిక్షపతి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ పాల్గొన్నారు. మరి ఈరోజు మనకేంటంటే సంవత్సరంకి ఒకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రావడం జరుగుతుంది. దానికి మనము సంతోషంగా ఈరోజు సంతోషంగా ఉండాలని సందర్భంగా అందరికీ తెలుసుకుంటున్నాం. ఇప్పటి వరకు అయితే మన మహిళలకు చాలా ముందు కంటే ఇప్పుడు చాలా ముందు ఉన్నారని సందర్భంగా చెప్పుకుంటున్నాను. ఇదివరకు 20-25 సంవత్సరాల కింద మహిళ అంటే బయటకు వెళ్ళకపోవు. ఇప్పుడు అన్ని రంగాలలో ఉద్యోగం కానీ ప్రతి ఒక్క దాంట్లో మహిళలు ముందుగానే ఉంటున్నారు. దీనికి మన మహిళలు ఇప్పటిదాకా ఉన్నట్టు కాకుండా ఇంకా ముందుకు రావాలని సందర్భంగా పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని కృష్ణవేణి టాలెంట్ ప్రైమరీ స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లులతో పాటు మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముందుగా ప్రిన్సిపల్ జ్యోతిరాణి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కేక్ని కట్ చేసి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థుల తల్లులకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. మహిళా శక్తి అనేది ఆకాశం అంతా ఉంటుంది. సో దాన్ని ఎవరు కూడా అదిమి పట్టకుండా ఓపెన్ అప్ అవ్వాలి. అసలు వాళ్ళు ఎంకరేజ్ చేస్తలేరు అనడం కంటే మనం ఓపెన్ అప్ కావడం అనేది ఇంపార్టెంట్. ఓపెన్ అప్ అంటే నాకు ఇది కావాలి అని రైజ్ చేయాలి. రేజ్ యువర్ వాయిస్ ఫస్ట్. వాయిస్ రేజ్ చేస్తేనే వాళ్ళకి మనకు కావాల్సింది ఏందో అనేది అర్థమవుతుంది. కానీ ఇంకా కొంచెం గవర్నమెంట్ కూడా హరాస్మెంట్స్ల మీద, అత్యాచారాల మీద కొంచెము ఫోకస్ చేయాలి. షీ టీమ్స్ ఇవన్నీ ఎన్ని పెట్టినా కూడా ఎక్కడ జరిగే దారుణాలు అక్కడ జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడ జరిగే వరకట్నపు వేధింపులు అక్కడ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి దాన్ని ఇంకా కొంచెం ఫోకస్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. గౌరీ అనడం కంటే దాన్ని మనము ఆడపడుచు కట్నం లాగిస్తే ఆమెకు కూడా ఒక సేఫ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. చదివించండి, ఆమె వెళ్ళిపోయేది కదా అని చెప్పేసి అలా కాకుండా ఆమెకంటూ కాళ్ళ మీద నిలబడే ఒక అధికారము అనేది వస్తుంది. కాబట్టి అట్లా సమానత్వంగా చూడాలి. ఇప్పుడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఆలోచించకుండా. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామ పంచాయతీ ఆవరణలో కార్యదర్శి రామ్దాస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. మహిళా వైద్యాధికారులు, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘ లీడర్లు, మహిళా కార్మికుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు పాల్గొన్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్క మహిళ అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. ముందుకు వచ్చేలా మనకు అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. కాబట్టి ఇంకా ముందుకు రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క మహిళలకి అభినందనలు తెలుపుతూ కార్యదర్శి గారు మహిళలందరికీ సన్మానం చేయడం జరిగింది. వారికి మా మహిళల తరపున కృతజ్ఞతలు తెలుపుతారు. మహిళలందరినీ గ్రామ పంచాయతీకి పిలిపించుకొని మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మాకు తెలుపుతూ ప్రతి మహిళను శాలువాలతో సన్మానించి మాకు శుభాకాంక్షలు తెలిపినందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శి సార్ గారికి మా మహిళలందరి తరపున కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 53వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కన్నుల పండువగా అధ్యయన కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ఉదయం 9 గంటలకు విశేష అభిషేకం, పుష్పార్చన, సాయంత్రం అధ్యయనోత్సవం, ద్రావిడ వేద పారాయణం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రేపు ఉదయం ఆరాధన, సహస్రనామార్చన, ద్రావిడ వేద పారాయణం నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఈ నెల 10న ఉదయం 8 గంటలకు వేద పారాయణం, విష్ణు సహస్రనామార్చన, చక్ర స్నానం అనంతరం కళ్యాణం జరిపించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి స్థానిక ఉడిపి హోటల్లో అల్పాహారం చేశారు. రమేష్ బాబు కుటుంబ సభ్యులను స్థానిక క్లాత్ సెంటర్, బేకరీ యజమానులు సన్మానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వేములవాడతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. తన తండ్రి రాజేశ్వరరావు వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలకు 50 ఏళ్ల పాటు ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. తాను సైతం 10 ఏళ్ల పాటు వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డానని చెప్పారు. తల్లి, చెల్లి, అక్క, అమ్మ ఎవరి జ్ఞాపకం చేసుకున్నా కానీ మహిళ దాని వెనుక ఉన్నది కాబట్టి ఈ మనుగడ సాగుతున్నది. అమ్మవారు దయ అందరి మీద ఉండాలి అని మొక్కుకోవడం జరిగింది. ఈ వేములవాడ నాకు కన్నతల్లి లాంటిది. ఎందుకంటే మా అమ్మ పుట్టింది వేములవాడ కాబట్టి ఈ కన్నతల్లి దగ్గర ఉన్నటువంటి మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి మా శ్రేయోగులాసులు, మిత్రులు, పెళ్లికి షాప్ ఇది ఇదంతా కూడా వేములవాడ మట్టి మనుషులం. మేము రాజకీయాలు పార్టీలు తర్వాత వస్తాయి, మొదలు మట్టి మనుషులం, వేములవాడ మట్టి మనుషులం. ఈ మట్టి మనుషులము ఈ యొక్క మట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఏకైక కోరికతోటి ఈ సందర్భంగా మరి మా ప్రెస్ సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహిళా దినోత్సవం సందర్భంగా వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, అభివృద్ధి మరింత గొప్పగా జరగాలి అనేటువంటి మంచి మరి భావనను మరోసారి అందరికీ తెలియజేసుకుంటూ మరికొన్ని గంటల్లో పెళ్లిపీటలు ఎక్కవలసిన ఓ యువకుడు అనంత లోకాలకు తరలిపోయాడు. పచ్చని పందిరిలో అంగరంగ వైభవంగా పెళ్లి జరగవలసి ఉండగా వరుడి ఆత్మహత్యతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. అప్పటి వరకు ఆనందంగా గడిపిన ఆ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి పరిధిలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన లక్కంపల్లి కిరణ్కు అదే గ్రామానికి చెందిన ఓ యువతితో వారం రోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది. రేపు ఉదయం 10 గంటలకు ముహూర్తం నిశ్చయం కాగా నిన్న ఉదయం కాబోయే వధూవరులు ఫోటోషూట్కి కూడా వెళ్లారు. అప్పటి వరకు అంతా బాగానే ఉన్నా అంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ కాబోయే వరుడు కిరణ్ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెట్టుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలను ఆరా తీస్తున్నారు. మా తమ్ముడు, మా చిన్ననాన్న కొడుకు వారం రోజుల క్రితమే పెళ్లి సెట్ కావడం జరిగింది. మరి ఈ విధంగా నిన్న మొత్తం మార్నింగ్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఈ విధంగా జరగడం చాలా బాధాకరం. కుటుంబంలో బాగా విషాదం నెలకొన్నది. దీనికి కారణం ఏం అర్థం కావడం లేదు. మార్నింగ్ చూసేసరికి సూసైడ్ చేసుకున్నాడు. మరి ఇంకా ఏం అర్థమవుతుంది. మా ఫ్యామిలీకి ఏం అర్థమైంది. చాలా యాక్టివ్గా ఉంటుండే, ఆరోగ్యం పరంగా అన్నిటికీ యాక్టివ్గా ఉంటుండే. మరి ఏమైందేమో అర్థం కావడం లేదు. రేపే పెళ్ళి. యాక్చువల్గా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సెట్ అయ్యి వచ్చిండ్రు. ఎక్కడ దూరం ఉన్నటువంటి ప్రాంతం నుండి అందరూ కూడా రెడీ అయ్యి వచ్చిండ్రు. మరి మొత్తం గ్రామంలో కావచ్చు, మా కుటుంబ సభ్యుల్లో, మా కులంలో అందరూ కూడా చాలా విషాదకరం. వాళ్ళు మార్నింగ్ కూడా ఫోటోలు దిగారు హ్యాపీగా. వాడే బైక్ మీద తీసుకెళ్ళి ఫోటో తీసుకొని మంచిగా షూట్కు వచ్చిండు. మరి ఈ విధంగా రాత్రి కావడం చాలా బాధాకరం. చికెన్ బిర్యానీలో బొద్దింక రావడంతో కస్టమర్ ఆందోళనకు గురయ్యాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో చోటు చేసుకుంది. కతలాపూర్ మండలం
తండ్రియాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గంగా ప్రసాద్ గత రాత్రి ఓ రెస్టారెంట్కు వెళ్లి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేయగా అందులో బొద్దింక కనిపించింది. దీంతో అతడు మేనేజ్మెంట్ను నిలదీయగా అక్కడున్న వాళ్లు అతడిని సముదాయించారు. అనంతరం కిచెన్లోకి వెళ్లిన సదరు కస్టమర్ వంటలు చేసే తీరు పట్ల అసహనానికి గురయ్యాడు. అయితే ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి హోటల్ యజమానులపై, రెస్టారెంట్లపై తనిఖీలు ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మహిళా పోలీసు సిబ్బంది బ్లూ కోల్డ్ విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారన్నారు. పెట్రో కార్ గస్తీ, పాయింట్ బుక్ చెకింగ్, డయల్ 100, ఎంఓ అఫెండర్ చెకింగ్ వంటి విధులు నిర్వహిస్తూ మహిళల్లో ధైర్యాన్ని నింపే దిశగా పనిచేస్తామని తెలిపారు. ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేలో భాగంగా పై అధికారుల ఆదేశాల మేరకు మా వేములవాడ రూరల్ ఎస్ఐ గారు మాకు బ్లూ కోట్ డ్యూటీ చేయమని ఆదేశించినారు. సార్ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి విలేజ్ని విజిట్ చేసి, రూరల్ ఏరియాకి సంబంధించిన ప్రతి విలేజ్ని విజిట్ చేసి బ్లూ కోట్ డ్యూటీ నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగా పాయింట్స్ బుక్ చెక్ చేయడము, ఎంఓ అఫెండర్స్ చెకింగ్ కానీ, నాన్ కాంటాక్ట్స్ వాళ్ళని ఫొటోస్ కానీ తీయడము, ఇలాంటివన్నీ ఈరోజు నిర్వహిస్తున్నాము. చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అంటే కొత్తగా అనిపిస్తుంది. మహిళలు కూడా అన్ని రంగాల్లో ఉంటారు అనడానికి ఇది కూడా ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు అని చెప్తున్నాము. ఒకప్పట్లా కాకుండా మారుతున్న సమాజానికి అనుగుణంగా మహిళలు ప్రతి రంగాల్లో కూడా ముందుంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, ప్రతి డిపార్ట్మెంట్లో కానీ మహిళలు ఎంతో సంతోషకరంగా పనులు నిర్వర్తిస్తున్నారు. సో ఇకపైన కూడా ఏ విధంగా వెనుకంజ వేయకుండా మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుండాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం శాత్రాజుపల్లి గ్రామంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ యువజన సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులు లలిత, లక్ష్మవ్వ, సులోచన, రేవతితో పాటు హోటల్ నిర్వాహకురాలు రమను ఘనంగా సత్కరించి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షులు విక్కుర్తి సాయి, మాజీ ఉప సర్పంచ్ నల్ల సతీష్ రెడ్డి, చేపూరి నర్సయ్య, మిట్టపల్లి అనిల్, రొక్కం శ్రీను, రమేష్, వెంకటేష్, శివ, కమలాకర్, కృష్ణ, జలంధర్ పాల్గొన్నారు. పారిశుద్ధ కార్మికులకు చిన్న సన్మానం చేసుకోవడం జరిగింది. మరి మహిళలు అంటే అందరూ చిన్న చూపు చూస్తారు, కానీ మహిళ లేనిదే ఎవరు లేరు, లోకం లేదు, దేశమే లేదు. ప్రతి మహిళను గౌరవించుకోవాలన్నా పారిశుద్ధ కార్మికులు ప్రత్యేకంగా సంబంధించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఇల్లు శుభ్రం ఎట్లా చేసుకుంటారో మన శాతరాజుపల్లి గ్రామాన్ని కూడా పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా దుమ్ము ధూమిలు చెత్త చెదరం అనుకోకుండా మరి మహిళలు మన గ్రామాన్ని ఎంతగా పరిశుభ్రంగా ఉంచుతుందో మా అందరూ తెలుసు. మరి మహిళలకు ప్రత్యేకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి శాతరాజుపల్లి గ్రామంలోని మహిళలందరూ కూడా. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల గ్రామంలోని రాయిని చెరువును బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయిని చెరువులో నీరు లేకపోవడంతో ఆయకట్టు పొలాలన్నీ ఎండిపోతున్నాయని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఒక్కసారి ఎండిపోయిన రాయిని చెరువును సందర్శించాలన్నారు. ఇక్కడి నీటిని సిద్దిపేటకు తరలించేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు లక్పతి నాయక్, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి పిట్ల నాగరాజుతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ నుండి 9th ప్యాకేజీని విడిచిపెట్టి 11th ప్యాకేజ్ కంప్లీట్ చేసుకొని మా దగ్గరికి వెళ్ళి నీళ్లు దొంగలించేందుకు ఈ ప్రాజెక్టులన్నీ కట్టిరు తప్ప సిరిసిల్ల రైతాంగానికి న్యాయం చేయడానికి కాదు. ఈరోజు ఇక్కడ రాయించర్ల పూర్తిగా ఒక్క సుక్క నీళ్ళు లేకుండా అయింది. మరి ఈరోజు 9th ప్యాకేజ్ ఎందుకు ఆఫ్ చేసిండ్రని అడుగుతున్నాం.
ఈ రోజు మల్కపేట రిజర్వాయర్ నుండి ఈ రాయంచేరుకు రావాల్సిన పైప్ లైన్ ఏదైతుందో మధ్యలో కంచర్ల అడవిలో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు పెండింగ్ పెట్టారు. ఇక్కడ దాకా పైప్ లైన్ అయింది, కానీ మధ్యలో పైప్ లైన్ ఎందుకు పెండింగ్ అయింది? మరి మీరు చేసినామని చెప్పుకుంటున్నారు కదా. మీకు రైతుల పట్ల, సిరిసిల్ల నియోజకవర్గ రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆ పనిని మీరు ఉన్నప్పుడు షాడో సీఎంగా ఉన్నప్పుడు మీరు ఎందుకు వేయాలని చెప్పి అడుగుతున్నాం. మరి మీరు ప్రాబ్లమ్ని వాళ్ళు ఎట్లా పాయింట్ అవుట్ చేస్తారంటే, వచ్చి మీకు రాయంచేరులో వాటర్ పెడతాం, దీన్ని పెద్దగా చేస్తామని చెప్పి ఒక ఓట్ బ్యాంకింగ్ లాగా దాన్ని యూజ్ చేసుకొని ఓట్లు వేయించుకొని వెళ్ళిపోవడమే తప్ప ఎవరు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దీన్ని అసలు ఏదో చేస్తామని చెప్పేసి మాకు ఏదో ఆశ చూపించి రైతులను మోసం చేయడం లాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు మాలాగానే నిన్న మొన్న కాకుండా ఒక వారం ముందు ఇప్పుడు బాకురపల్లి తండ కానీ ఎల్లారెడ్డిపేటలో కానీ ఆల్రెడీ వాటర్ వచ్చినాయి. ఇప్పుడు అందరికీ కూడా వాటర్ అక్కడ చేరడం వల్ల సస్యశ్యామలం అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇది 9th ప్యాకేజ్లో ఏదైతే ఆగిందో అదేవిధంగా ఈ చెరువులో కూడా వాటర్ నింపితే ఇప్పుడు దీని కింద ఈ చెరువు కింద ఆధారపడి బతుకుతున్నటువంటి 1000 ఎకరాల పొలాలు కూడా సస్యశాలం అవుతాయి. వేములవాడలో 2వ బైపాస్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. దోబిఘాట్ల సమీపంలో ఏర్పాటు చేసిన కూరగాయల గుడిసెలపైకి అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం దూసుకు వెళ్లింది. దీంతో గుడిసెలన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాహనం దాటికి గుడిసెలోని సామాగ్రి అంతా చెల్లాచెదురుగా పడిపోయింది. అయితే అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరగడం, అక్కడ ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం గుండన్నపల్లికి చెందిన పలు రోడ్లకు శ్రీరామ హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో మరమ్మతులు చేశారు. స్తంభంపల్లి నుండి వెళ్లే రహదారి పూర్తి గుంతలమయంగా మారింది. దీంతో శ్రీరామ సేవా సమితి సభ్యులు సుమారు 25,000తో స్తంభంపల్లి జిన్నింగ్ మిల్లు నుండి గుండన్నపల్లి వరకు ట్రాక్టర్లతో మొరం పోయించి చదురు చేయించారు. గ్రామంలో శ్రీరామ హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో గుండన్నపల్లి గ్రామంలో రోడ్డు గుంతలు ఉన్నాయి కాబట్టి ఆ గుంతల్ని పూడ్చడం జరిగింది. ఇట్టి డబ్బులను శ్రీరామ హిందూ సేవా సమితి నుంచి తీయడం జరుగుతుంది. మా గ్రామంలో మా ఊరు నుండి అంటే మా పత్తిమిల్లి నుండి మా గ్రామానికి వచ్చే ఏదైతే బీటీ రోడ్ ఉందో గత కొద్ది కాలంగా ఎంతో మంది నాయకులకు విన్నవించుకున్నాం. ఈ గత సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేసింది కూడా, కానీ ఎలాంటి మాకు రెస్పాన్స్ లేకపోవడం వల్ల మా గ్రామానికి సంబంధించిన శ్రీరామ హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో మా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు ఎక్కడెక్కడైతే పెద్ద గుంతలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఎక్కువ డ్యామేజ్ అయిందో ఆ చిట్టు నుండి దగ్గర ఒక 20 నుంచి 25,000 రూపాయలు తీసి మురం పోయించి మా అంటే మా కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకొని మా రోడ్డును మేము బాగు చేసుకుంటున్నాం. ఎలాంటి అధికారులు కానీ ఎలాంటి నాయకులు కానీ. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని బొమ్మల గుడి శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో శివ పంచాక్షరి జపం వైభవంగా నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా అన్నపూర్ణ సేవా సమితి భవానీ భజల మండలి సంయుక్త ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం జరిపించారు. అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో ఆలయ అర్చకులు వేణుగోపాల శర్మతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట శ్రీ ముత్యాల పోచమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘ సభ్యులు శివకుమార్, అంజయ్య, శ్రీనివాస్, రాజు, మురళీచారి, యాదగిరి, తిరుపతి, సతీష్, లక్ష్మీనారాయణ, మేరుగు సతీష్ గ్రామస్తులు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం నాగునూర్ ఘటన పట్ల దళిత సంఘాల నాయకులు బగ్గుమన్నారు. ఈ ఘటనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానిస్తే దేశాన్ని అవమానించినట్టేనని, నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని అంబేద్కర్ విగ్రహానికి దళిత సంఘాల నాయకులు పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. అనంతరం నాగునూర్ ఘటనకు నిరసన తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ఆరపల్లి రాహుల్, ఉపాధ్యక్షులు ఆరపల్లి రాకేష్, ఆరపల్లి నరేష్, దళిత సంఘ నాయకులు ఎలగందుల నాంపల్లి, ప్రధాన కార్యదర్శి ప్రదీప్ మోహన్ పాల్గొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పుల మాల వేసి అవమానించారు కాబట్టి వారిని గుర్తించి వారికి చట్టపరమైనటువంటి శిక్ష పడేలా చూడాలని సుల్తానాబాద్ మండల దళిత సంఘాల తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ప్రకారమే ఈ రోజు చిన్న రాష్ట్రం ఏర్పడి ఈ చిన్న రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి బాబాసాహెబ్ రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కాపాడినటువంటి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని దళిత సంఘాల తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి ఎస్ఐ అంజయ్యకు దళిత సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. జాతీయ నాయకుల విగ్రహాలను అవమానించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నీరటి శ్రీనివాస్, బత్తుల కమలాకర్, అంబేద్కర్ సంఘం డివిజన్ అధ్యక్షులు దుమ్ము అంజయ్య, మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల కమలాకర్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం నగ్నూర్ గ్రామంలోని అంబేద్కర్ గారిని అవమానపరిచిన దుండగులను వెంటనే కఠినంగా శిక్షించాలి. ఇలాంటివి తరచూ జరుగుతూనే ఉంటున్నాయి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా దీనిపై ఒక చట్టం చేసి మహనీయులను అవమానించిన వారిని రాజద్రోహం కేసు పెట్టి వాళ్ళను శిక్షించేటట్టు కఠినమైన చట్టాలు చేసి మహనీయులకు రక్షణగా ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తున్నాం. పదే పదే జరుగుతుంది కాబట్టి దీన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ తీవ్రంగా ఖండిస్తూ వారిని వెంటనే శిక్షించాలని మా అంబేద్కర్ వేములవాడ డివిజన్ సంఘం. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో దళిత సంఘ నాయకులు నిరసన చేపట్టారు. స్థానిక శివాజీ మహారాజ్ విగ్రహ కూడలి వద్ద అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో దళిత సంఘాల సభ్యులు వెంకటేష్, భాస్కర్, లక్ష్మణ్, సతీష్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం నగునూరు గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పులమాల వేయడం అనేది చాలా అవమానకరంగా భావిస్తూ మేము ఎండపల్లి మండలం నుంచి వెళ్ళి నిరసన కార్యక్రమాన్ని ఈరోజు తెలియజేయడం జరిగింది. రాను రాను అందరం విద్యావేత్తలము, చదువుకున్న యువత, ఓ జ్ఞానంలో ఉన్న వాళ్ళము మన పరిజ్ఞానంతో ఇతరులకు మంచి గురించి తెలియజేయాలే తప్ప ఇటువంటి అసంఘటితమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడి లేనిపోని ఆలోచనలతోటి తన అనుభవం లేని యువత కొంతమంది అంబేద్కర్ గారిపై ఇలాంటి బురద జల్లే, దళితులపై కూడా బురద జల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కావున ఇవి తగ్గించుకుంటే చాలా మంచిదని చెప్పేసి నిరాశిస్తూ దుండగులను కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.